మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూ ఉంది. మరి మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కానీ అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని నమ్ముకుని మేము అందరం ఓట్లేసాం. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనుకున్న ప్రకారం అన్ని పథకాలు మాకు అందుతూ ఉన్నాయి అని చెప్పి అందరూ కూడా గర్వంగా చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే ఉందో 11 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి గొడ్ల పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి మరి విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలకి మేమంతా చెప్తా ఉన్నాం. ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాట ప్రకారం అన్నీ కూడా చేసుకుంటూ ఎదరికెళ్తా ఉంది. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా గొడ్ల పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన మన డిఎస్సి ఎగ్జామ్స్ డిఎస్సి గురించి మరి పెద్ద ర్యాలీ పెట్టడం జరిగింది ఇక్కడ. అలాగే రాష్ట్రంలో అందరూ కూడా డిఎస్సి మీద పెద్ద ర్యాలీలు పెట్టారు. దాంట్లో ఏదో అవకతవకలు జరిగిపోయినాయని మేము అంటా ఉన్నాం. ఎవరన్నా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు అన్యాయం జరిగింది, నాకు పోస్ట్ రాలేదు అని చెప్పి ఎవరన్నా బయటకు వచ్చిన మా దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం కూడా పెట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకుని ర్యాలీలు చేస్తా మాకు అన్యాయం జరిగిపోతా అని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఎగ్జామ్స్ రాసింది, డిఎస్సి గురించి వీళ్ళ మాట్లాడేది అని చెప్పి అడుగుతా ఉన్నాం. తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. ప్రతిపక్ష పార్టీలని ఎవరిని కూడా నియోజకవర్గంలో తిరగనివ్వట్లేదని చెప్పి గొగ్గోలు పెడతా ఉన్నారు. ఇదే కొల్లేరు విషయం గురించి మాట్లాడుతూ ఉంటే మరి కొల్లేరు ప్రజలకి ఏదైతే నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు సెటిల్ చేసుకుని తిరగమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేగాని నీ ఆస్తుల్ని ఎవరు కూడా ఆక్రమించలేదు. కొల్లేరు ప్రజలకి ఈ గవర్నమెంట్ రాగానే మరి జగన్నాథపురం బాబ్జీ గారి ఇంటి దగ్గర కానీ తర్వాత కామినేని శ్రీను గారి దగ్గర కానీ పెద్దలందరి దగ్గర కూడా నేను 3 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి మీరు ఒప్పుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ ఏమి ఇవ్వక్కర్లేదు, మమ్మల్ని ఇలా యాగి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న. ఇవన్నీ కూడా ఏంటంటే కొల్లేరు ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పంట ఏదైతే ఉందో మరి అన్నీ కూడా ఆపడం జరుగుతుంది తప్ప వేరే విషయం కాదని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. సరే, కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారా, వేరే సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారా, వేరే మతాలని వేరే కులాలని తొక్కేస్తున్నారా అని చెప్తే జందూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుందనేది. మేము తెలుగుదేశం పార్టీ కానీ చింతమనేని ప్రభాకర్ గారు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఎవరు కూడా మరి ప్రాంతాలు కానీ కులాలు కానీ మేము ఎవరు ఏమీ చూడం. ఎవరు వచ్చినా ముందు మా ఇంటికి వస్తే మా ఆఫీస్కి వస్తే ఫస్ట్ టిఫిన్ చేశారా, టీ తాగారా అని చెప్పి వాడు కుర్చీలు వేసి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసిన తర్వాత మీ పని ఏంటని చెప్పి అడిగి వారు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో రోజుకు 400-500 మంది వస్తూ ఉంటారు అక్కడికి. వాళ్ళందరూ కూడా మర్యాదలు చేసి పంపించడం, వాళ్ళ పనులు చేసి పంపించడం జరుగుతుంది. మరి గురువారం నాడు అనుకుంటాండి వస్తుంది జబర్దస్త్ షో అని మన రోజా ఆంటీ గారు పెడతా ఉంటారు. ఆ షోలాగా ఆదివారం నాడు లాయర్ షో అని చెప్పి కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఆయన ఆదివారం నాడు బయటకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. ఏంటా నువ్వు కమ్మకులం గురించి నువ్వు మాట్లాడేది? ఆ రోజున డాక్టర్ పశుమర్తి మధు ఉన్నాడు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారిని సవాబాది పక్కటములు ఎరగొట్టి మరి రోడ్డును 7వ మైల్ దగ్గర పడేస్తే ఆ రోజున నీకేమైంది? కమ్మకులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. అమ్మారిని ఏం చేశారు? నువ్వు మాట్లాడితే మొన్నటిదాకా అన్నావు నా ఇంటి మీదకి వచ్చారు, కొట్టారు, తిట్టారు అన్నావు. ఇప్పుడు పొలాలు ఎత్తుతున్నావు. కులం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కులం గురించి మాట్లాడేవాడు అయితే ఆ రోజున మీరు రాయల భాస్కర్ గారు ఉన్నాడు పెద్ద ఆయన, సీనియర్ నాయకుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అలాగే ఆలపాటి దొత్తు గారు ఉన్నాడు పెద్ద ఆయన. వీళ్ళని మీరు మభ్యపెట్టి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళ బయటికి తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్తే వాళ్ళు మీరు పెట్టిన ప్రెస్ మీట్లకి మరి బయటకు వచ్చి ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడటం జరిగింది. అదే రాయల భాస్కర్ గారు ఉంటే ఇవాళ
రాట్నాలమ్మ గుడి చైర్మన్గా ఆయన ఉండేవాడు. అదే దత్తుగారు ఉంటే ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరో కాదు, ఆయనే ఉండేవాడు. వాళ్ళని నాశనం చేసింది మీరు బయట తీసుకొచ్చి. అమ్మారిని నాశనం చేసింది నువ్వు కాదా? ఎవరు నాశనం చేసింది? దేని గురించి మాట్లాడుతున్నావు? మరో ఆయన మాట్లాడుతున్నారు నిన్న మొన్న కమ్మారిని ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారని. కమ్మవారిని కాదు, ఏ కులవారిని కానీ, ఏ మతం వారిని కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మా చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఎవరో ఎప్పుడు ఏమీ చేయలేదు. కులాల గురించి మాట్లాడతావు ఎందుకు నువ్వు? కులాల మాటలో మాడి షో ఆదివారం నాడు వస్తే ఆ షో ఈ షో పెట్టుకుని మాట్లాడటం కాదు, మైకులు ఉన్నాయని చెప్పి వాస్తవాలు మాట్లాడండి. ఏదో మేము భూ కబ్జా కూరలు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లే కార్డ్స్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని మాట్లాడుతున్నారు. 42 మంది అక్కడ ప్లాట్లు కొనుక్కుని వాళ్ళందరూ ఉన్నారు. ఉన్న పొలాన్ని నువ్వు కోర్టు ద్వారా నువ్వు కొన్నావని చెప్తా ఉన్నావు. 42 మంది ఆ స్థలం కొన్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నావు. నీకు తక్కువ రేటుకి వస్తుంది. ఎకరం వచ్చి 2-3 కోట్లు అక్కడ ఉంటే నువ్వు ఎకరం 17 లక్షలకో 15 లక్షలకో కొన్నావు. మరి పెద్ద పత్తితి కవులు చెప్తా ఉన్నావు. మరి అందరినీ కూడా వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోలేదా? మరి మీరు మాట్లాడేది ఏంటి? మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఏమండి, ఇది నిన్న లాయర్ గారు పెద్ద ఒక స్క్రీన్ పెట్టి డిస్ప్లే పెట్టి ఇక్కడ హోటల్ నడుపుతున్నారు, ఈ హోటల్ని అర్ధరాత్రి గారు తగలబెట్టేశారని చెప్పి మరి ఆయన పెద్ద స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఇదిగోని మీరు తీసుకున్నారు ఇదంతా. నెక్స్ట్ అదే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆవిడ ఈరోజు దాని దగ్గరే నుంచున్నాయి. ఇది ఏమి మాట్లాడుతున్నారో చూడండి. ఆవిడేం, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని. ఈరోజు కూడా మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది, ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది. మా మనవడు అమాయకుడు, ఆడు ఏది చెప్తే అది వింటాడు. వాడి మాయ మాటలు చెప్పి లాయర్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి అట్లా చెప్పించాడు అని చెప్పి ఇదిగో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యటం వలన వైర్లు తెగిపోయి దాని మీద తగలడిపోయిందని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్తుంది. మరి దీన్ని కూడా రాజకీయం చేయటం ఏంటంటే ఇది కరెక్ట్ అని అంటారా? ఎదుగో విన్నారు కదా. ఇది ఎందుకు చేస్తున్నారనంటే ఏదో ఒకటి బురదలని చెప్పి చెప్పడం తప్ప ఏముంటుందండి ఇందులో.